Hello everyone, welcome to Next IT Career. This is Anusha, Tosca trainer. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మీరు ఏ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినా సో టోస్కాకి సంబంధించి ఫ్రెషర్గా ఇంటర్వ్యూ ఇచ్చినా ఎక్స్పీరియన్స్గా ఇంటర్వ్యూ ఇచ్చినా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ది ఐడెంటిఫికేషన్ మెకానిజమ్స్ ఇన్ టోస్కా అంటే టోస్కాలో ఐడెంటిఫికేషన్ మెకానిజమ్స్ ఏంటి ఏమేమి ఉన్నాయి ఎలా ఐడెంటిఫై చేస్తాం అనే క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూ ఉంటామండి అసలు ఐడెంటిఫికేషన్ మెకానిజం అనేది టోస్కాలో మాత్రమే ఉంది సో ఇక్కడ మనం స్కానింగ్ చేస్తాము సో సెలీనియం అనుకోండి సెలీనియంలో ఎక్స్పాత్ రాస్తారు లొకేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఓకే ఇక్కడ మనకి ఎక్స్పాత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది బట్ స్కానింగ్ టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే టోస్కాలో ఓన్లీ స్కానింగ్ మాత్రమే ఉంటుంది స్కానింగ్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం లైక్ ఐడెంటిఫై బై ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీస్ చెక్ చేసుకుంటాము నెక్స్ట్ ఐడెంటిఫై బై యాంకర్ తీసుకుంటాము అండ్ ఐడెంటిఫై బై ఇమేజ్ తీసుకుంటాము అండ్ ఐడెంటిఫై బై సో ఐడెంటిఫై బై అండ్ ఐడెంటిఫై బై ఇండెక్స్ సో ఈ 4 మెకానిజమ్స్ మనకి ట్రైసెంటిస్ టోస్కాల్ అవైలబుల్ ఉన్నాయి ఒక లొకేటర్ ని యూనిక్ గా చేయడానికి సో ఎవరైనా ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు మనం ఈ 4 ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అసలు ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం మాన్యువల్ గా అమెజాన్ అప్లికేషన్ ని తీసుకుందాం అమెజాన్ అప్లికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ టుడేస్ డీల్స్ సో నేను ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది టుడేస్ డీల్స్ అనే ఐకాన్ అంటే కంట్రోల్ కనిపిస్తుంది ఈ టుడేస్ డీల్స్ నే కంట్రోల్ అంటారు లొకేటర్ అంటారు అండ్ అట్రిబ్యూట్ అని కూడా అంటారు డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేస్తారు దీన్ని యూనిక్ గా చేయాలి ఎలా చేస్తాం సో టోస్కాలో అయితే స్కానింగ్ చేస్తాము అదర్ దాన్ టోస్కా అంటే లొకేటర్ కానీ సిఎస్ఎస్ పాత్ కానీ తీసుకుంటాం ఓకే సో టోస్కాలో ఎలా స్కానింగ్ చేస్తాం అనేది చూపిస్తాను టోస్కాను ఓపెన్ చేసిన తర్వాత మాడ్యూల్స్ కి జంప్ అవుతాం మాడ్యూల్స్ సెక్షన్స్ కి నావిగేట్ అయ్యి మాడ్యూల్ సెక్షన్ లో ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి రైట్ క్లిక్ అండ్ స్కాన్ అప్లికేషన్ సో అప్లికేషన్ ని స్కాన్ చేస్తున్నాను సో సెలెక్ట్ అమెజాన్ అప్లికేషన్ క్లిక్ ఆన్ స్కాన్ సో చెప్పాను కదా టోస్కాలో స్కానింగ్ మెకానిజం ఉంటుంది అని స్కాన్ చేసుకుంటాం సో మనకి అమెజాన్ అప్లికేషన్ లో ఉన్న ఈ లొకేటర్స్ ఈ కంట్రోల్స్ ఆల్ ఫ్రెష్ లోగో ఈ పేజ్ లో ఉన్న కంట్రోల్స్ అన్ని లోడ్ అవుతాయి ఓకే కొంచెం టైం పడుతుంది సో మనకి ఇప్పుడు పేజ్ మొత్తం లోడ్ అయిపోయింది సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన కంట్రోల్ ఏంటి లొకేటర్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఐడెంటిఫై బై యాంకర్ ఐడెంటిఫై బై ఇమేజ్ అనేది ఎలా ఉంటుందో డిఫాల్ట్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫై బై ప్రాపర్టీస్ ఉంటుంది ఐడెంటిఫై బై ప్రాపర్టీస్ లో 3 కేటగిరీస్ ఉంటాయి సో ఈచ్ కేటగిరీ ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఉంటుంది టెక్నికల్ ఉంటుంది ఓకే సో ఈ రిప్రజెంటేషన్ వచ్చేసి కంట్రోల్స్ ని యూనిక్ గా చేయడానికి అండ్ టెక్నికల్ కూడా యూనిక్ గా చేయడానికి ఓకేనా ఇది ఐడెంటిఫికేషన్ బై ప్రాపర్టీస్ లో ఉండే ఫీచర్స్ అన్నమాట సో ఇన్ కేస్ ఏమేమి మెకానిజమ్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ మెకానిజమ్స్ చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఐడెంటిఫై బై అనే ఐకాన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వీఆర్ ఏబుల్ టు సీ దోస్ 4 ఐకాన్ అంటే అన్ని ఉన్న 4 మెకానిజమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఐడెంటిఫై బై ప్రాపర్టీస్ ఒకటి ఐడెంటిఫై బై యాంకర్ ఒకటి ఇమేజ్ ఒకటి అండ్ ఇండెక్సింగ్ ఒకటి సో దీన్ని ఐడెంటిఫికేషన్ మెకానిజం అంటారు మనకు కావాల్సింది ఏంటి టుడేస్ డీల్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేసిన వెంటనే బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ లో సెలెక్టెడ్ ఐటమ్ అనేది యూనిక్ అయిపోయింది ఓకే ఎలా యూనిక్ అయిపోయింది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడెంటిఫై బై ప్రాపర్టీస్ అంటే డిఫాల్ట్ గా ఐడెంటిఫై బై ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా అసైన్ చేస్తుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ తీసుకుంది ట్యాగ్ తీసుకుంది అంతే
సో ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఎప్పుడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫేస్ చేస్తే ఐడెంటిఫికేషన్ మెకానిజమ్స్ ఏంటి అంటే ఐడెంటిఫై బై ప్రాపర్టీస్, యాంకర్, ఇమేజ్, ఇండెక్సింగ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. Bye bye.